చాలా మంది చాలా ప్రకటనల్లో నటించుండొచ్చు, కానీ లేటెస్ట్ గా బాలకృష్ణ చేసిన యాడ్ చాలా ప్రత్యేకం. గతంలో ఆయన కొన్ని యాడ్లు చేసినా ఇది మాత్రం సంథింగ్ స్పెషల్. ఎందుకింత ప్రత్యేకంగా చెప్తున్నారు? ఏంటా ప్రకటన? ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దాం. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇష్టమైన డ్రింక్ బ్రాండ్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం అభిమానులైతే టక్కుని చెప్పేస్తారు మ్యాన్షన్ హౌస్ అని. విదేశాలకు వెళ్ళినా కానీ తన వెంట తీసుకెళ్తారని అల్లుడు భరత్ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. చాలా సినిమాల్లో బాలయ్య మ్యాన్షన్ హౌస్ మీద డైలాగులు పడ్డాయి. అయితే ఎప్పుడు కూడా నేరుగా బాలకృష్ణ నోటి వెంట చెప్పలేదు. ఆహా తెలుగు ఓటీటీలో అన్స్టాపబుల్ టాక్ షోని హోస్ట్ చేశారు బాలకృష్ణ. ఆ షోకి అడ్వర్టైజింగ్ పార్ట్నర్ మ్యాన్షన్ హౌస్. అలా షో నిర్వహణలో భాగంగా బాలయ్య మొదటిసారిగా మ్యాన్షన్ హౌస్ ప్రస్తావించారు. ఇప్పుడే లేటెస్ట్ గా వెల్కమింగ్ సూన్ టు యువర్ ఫేవరెట్ హౌస్ అంటూ కొత్త ప్రకటన చేసింది మ్యాన్షన్ హౌస్. ఆ వీడియోలో వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ బాలయ్య డైలాగ్ పేలిపోయింది. మ్యాన్షన్ హౌస్ కొత్త ప్రకటన అంటే డ్రింక్ అనుకుంటారేమో. డ్రింక్ కాదండో, మ్యాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీని దర్శకత్వంలో అఖండ 2 మూవీతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాబోతోంది. అఖండ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 వస్తోంది. బాలయ్య బోయపాటి అచ్చొచ్చిన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత వీరసింహారెడ్డి లాంటి హిట్ ఇచ్చిన గోపీచందన్ మల్లిని దర్శకత్వంలో మరొక మూవీ చేయబోతున్నారు. ఈ గ్యాప్ లో జైలర్ 2లో స్పెషల్ రోల్ కి డేట్స్ కేటాయించనున్నారు నటసింహం. ఇప్పటికే మూవీ టీం బాలయ్యని సంప్రదించారని టాక్. జైలర్ 2లో కేవలం 5 నిమిషాల పాటు కనిపించనున్నారని, ఏపీ పోలీస్ గా నటిస్తారని టాక్. గతంలో పోలీస్ ఆఫీసర్ గా రౌడీ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నరసింహ సినిమాల్లో నటించారు. లాంగ్ గ్యాప్ తర్వాత జైలర్ 2 కోసం మళ్లీ యూనిఫామ్ ధరిస్తారని సమాచారం. రజనీకాంత్ బాలకృష్ణ మధ్య వచ్చే ఈ సన్నివేశం థియేటర్లో మారుమోగిపోతుందట. ఇంకా బాలకృష్ణ కొత్త ప్రాజెక్టుల లిస్ట్ లో చాలానే ఉన్నాయి. రీసెంట్ గా అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని డైరెక్ట్ చేసిన ఆదిక్ రవిచంద్రన్ త్వరలో బాలకృష్ణతో సినిమా తీయబోతున్నారనే న్యూస్ వచ్చింది. ఇప్పటికే కథ వినిపించారని పాజిటివ్ రియాక్షన్ వచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి వరుస హిట్తో జోస్ మీదున్న బాలకృష్ణ ఆఖరిగా డాగు మహారాజ్ తో సక్సెస్ అందుకున్నారు. మరి ఇప్పుడు అఖండ 2తో ఆ సక్సెస్ జోస్ కొనసాగిస్తారేమో చూడాలి. ఏదేమైనా ఓవైపు సినిమాలు, మరొక వైపు షోస్, ఇంకోవైపు ప్రకటనలు. బాలయ్య జోరికి ప్రస్తుతానికి బ్రేకులు లేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.